హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దినేష్ రెడ్డి. మీరు చూస్తున్నారు దినేష్ ప్రోగ్రామింగ్ ఛానల్. మనం ఈరోజు మ్యాట్లాక్స్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. మ్యాట్లాక్ బేసిక్స్ చాలా ఈజీ. అంటే అడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్, స్కేలార్, మల్టిప్లికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు మ్యాట్లాబ్లో చూపిస్తాను. ఇవన్నీ మనకు తెలిసినవి, ప్లస్ మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అరే మ్యానిపులేషన్, ఎక్స్పోనెన్షియల్, మామూలు ఎక్స్పోనెన్షియల్ మనకు తెలుసు. అలాగే లెఫ్ట్ డివిజన్, రైట్ డివిజన్ ఇవన్నీ. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇవి అరేని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఆ తర్వాత ఇక్కడ డాట్ చూసాం, డెసిమల్ పాయింట్. కమాండ్ ఈ రోస్ అనేది సపరేట్ చేస్తుంది. ఈ కోలన్ దేనికంటే అవి రోస్ని అందుకు ఎంటైర్ రోస్ అందుకు రిప్రజెంట్ చేయడానికి మనం ఇది వాడతాం. ఆ తర్వాత సెమీకోలన్ ఏంటంటే మనం కాలమ్స్ని సపరేట్ చేయడానికి వాడతాం. అలాగే డిస్ప్లేని కూడా సపరేట్ చేయడానికి వాడతాం. దీన్ని ఎలా వాడాలో మీకు మ్యాట్లాబ్లో చూపిస్తా. ఆ తర్వాత ఇది చూసుకుంటే ఇది ఏమో పర్సెంటేజ్ సింబల్, ఇది కమాండ్ విండో. అంటే కమాండ్ మాదిరి, పైథాన్లో హ్యాష్ ట్యాగ్ మాదిరి ఇది ఇక్కడ ఇది ఇలా. అలాగే ఏంటంటే ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, మనం ఇప్పుడు మ్యాట్లాబ్లోకి వెళ్ళి చూద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే కమాండ్ విండో, ఇది వర్క్ స్పేస్. నేను ప్రస్తుతానికి రెండే చూపిస్తున్నాను. మిగతా మ్యాటర్ అంతా వస్తుంది ప్రస్తుతానికి. మనం ఇనీషియల్ లాస్ట్ వీడియోలో మ్యాట్రిక్స్ ఎలా క్రియేట్ చేయాలని చూసాం. ఇది ఒక మ్యాట్రిక్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా మనకు మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. మనకు అది చూపించద్దు అనుకుంటే ఏ ఈక్వల్ టు బాక్స్ ఆఫ్, ఇప్పుడు ఏ కాకుండా వేరే వాల్యూని డిఫైన్ చేస్తాం. బి అనే ఒక వాల్యూ, దీనికి లాస్ట్లో సెమీకోలన్ పెట్టాను. 0, 2, 4, 1 ఇలా. ఇది ఒక మ్యాట్రిక్స్. సేమ్ ఈ రెండు ఈక్వల్ అండ్ ఇన్ ద సెన్స్ సేమ్ కాలమ్, సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ రోస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా మళ్ళీ రిపీట్ కాలేదు. ఇదంతా మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ సేమ్ కాలమ్ వాడాం. మనం ఫస్ట్ అడిషన్ చూద్దాం. ఏ ప్లస్ బి. మరి ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఏ వేరియబుల్ డిఫైన్ చేయాలి కాబట్టి ఇది ఆన్సర్ లాగా సేవ్ అయిపోతుంది. 1475 ఇది మనందరికి తెలుసు. 0 + 1, 2 + 2, 3 + 4, 4 + 1 అలా అడిషన్ అయిపోతుంది. ఓకే, తర్వాత మనము మల్టిప్లికేషన్ చూద్దాం. ఏ డాట్ బి చూసుకుంటే 8, 4, 16, 10 అంటే మీ అందరికి తెలుసు. 1, 2, 3, 4, 0, 2, 4, 7 అనుకుంటే ఇది ఇక్కడ ఈ కాలం రో, మళ్ళీ ఫస్ట్ రో దాని ఒక కాలం, ఫస్ట్ కాలం అలా మల్టిప్లై అవుతుంది. అది మీ అందరికీ తెలుసు. అలా ఈ అవుట్పుట్ ఇలా వస్తుంది. అదే ఏ డాట్ మల్టిపుల్ ఆఫ్ బి తీసుకున్నామంటే దీని అవుట్పుట్ కొద్దిగా వేరు ఉంటుంది. అది ఎలా వస్తుందో చెప్తాను మీకు. ఫస్ట్ ఇది 0, 1 అంటే 0 × 1, మళ్ళీ 2 × 2, మళ్ళీ 4 × 3 అండ్ 4 × 1. అప్పుడు అవుట్పుట్ వచ్చేసి 0, 4, 16, 4 ఉంటుంది. ఇది మనకు అవుట్పుట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ పవర్ చూసుకున్నాం. 8^2 అంటే ఏ స్క్వేర్ అని. ఇక్కడ చూసుకుంటే ఏ × ఏ మల్టిప్లై అయ్యి ఈ అవుట్పుట్ వస్తుంది. అదే ఏ డాట్ స్క్వేర్ అంటే ఇది అరే ఎక్స్పోనెన్షియల్ పవర్. కాబట్టి ఇది ఏమవుతుందంటే 1కి 1 స్క్వేర్, 2కి 2 స్క్వేర్, 3కి 3 స్క్వేర్, 4కి 4 స్క్వేర్. అంటే ఏ అరే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క అరే మాదిరి అది తీసుకుంటుంది. మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమో 1, 4, 9, 16గా వచ్చింది. ఓకే, నాకు తెలిసినంతవరకు ఇవే దాంతో మెయిన్గా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ వీడియోలో మ్యాట్లాబ్ మెయిన్ టాపిక్స్ ఉన్నాయి కొద్దిగా, అవి డిస్కస్ చేద్దాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్.
సైన్ ట్యాన్ కాస్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా ఈ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.